హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు తాటాకుతో గిలకని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. నన్ను ఒకరు కామెంట్లో అడిగారు, అక్క మీకు గిరిగిచ్చికాయ చేయడం వచ్చా అనేసి. వస్తే చేసి చూపించండి అక్క అని. ఇక్కడ ప్లాస్టిక్తో చేసి పక్కన చూపించాను కదా, అదే నేను తాటాకుతో చేసి చూపిస్తున్నాను. చూసారా సౌండ్ ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇది చేసేదానికి నేను తాటాకునైతే తీసుకున్నానండి. తాటాకుతో చాలా న్యాచురల్గా చేసుకునేది కదా, ఎలాంటి ప్లాస్టిక్ ఎలాంటి వాడేవి కాకుండా ఇలా తీసుకున్న తాటాకు నుండి ఇలా నేను చూపించిన విధంగా ఒక ఆకునైతే వేరుగా తీసుకోండి. ఒక ఆకుననే కదా, మనకి ఎన్ని ఆకులు కావాలో అన్ని ఆకులు అయితే వేరుగా తీసుకొని, ఈ తాటాకుకి కూడా చీపురు పుల్లు ఉంటుంది కదా, అంటే కొబ్బరి ఆకుకి ఎలా చీపురు పుల్లు ఉంటుందో ఈ తాటాకుకి కూడా చీపురు పుల్లు ఉంటుంది. అది పక్కకు తీసేసి ఆ పుల్లని తీసేస్తే ఇలా 2 ఆకులు వస్తాయి. ఈ 2 ఆకుల్ని చివర్లు ఆ పక్క ఈ పక్క చివర్లు పట్టుకొని మధ్యలో మడత వచ్చే విధంగా అయితే మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకున్న ఆకుని, అంటే ఇది తాటాకు కదా, మొత్తం కూడా ఒకే లెవెల్లో ఉండదు, అందుకని ఒకే లెవెల్గా ఉండేటట్టయితే పక్కలకి కొద్దిగా కట్ చేసుకోండి, సైడ్లకి కొద్దిగా కట్ చేసుకొని లెవెల్గా అయితే ఉంటుంది. లెవెల్గా కట్ చేసుకోండి, అల్లుకునేటప్పుడు మనకి బాగుంటుంది. అందుకని నేను కట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా కట్ చేసుకున్న దాని తర్వాత ముందుకి కూడా వి షేప్ వచ్చేటట్టయితే కట్ చేసుకోండి. అల్లుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా చిరిగిపోకుండా ఉంటాయి. కట్ చేసుకున్న తర్వాత 2 చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చూసారా, నేను అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్నవి నేను మొత్తం కూడా 10 ఆకులు తీసుకున్నాను. 10 సరిపోతాయి. మీకు ఇంకా కొద్దిగా పెద్దది కావాలి అంటే ఇంకొద్దిగా ఎక్కువ ఆకులు తీసుకోండి, కానీ పెద్దదే అంత బాగుండదు. 10 సరిపోతాయి, 10 తీసుకోండి. ఇప్పుడు చేసే ప్రాసెస్, ఫస్ట్ నేను ఒకటి అడ్డంగా ఒక ఆకునైతే పెట్టుకున్నాను. దాని తర్వాత ఇంకో ఆకు తీసుకొని ఆ తీసుకున్న ఆకు చివర్లు మడతలు చిగుళ్ళు ఈ అడ్డంగా పెట్టుకునే ఆకు మధ్యలోకి వచ్చే విధంగా అయితే ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో ఆకు తీసుకొని ఆ ఆకు మధ్యలో మనం తీసుకున్న ఆకు మడత మధ్యలోకి అయితే అడ్డంగా పెట్టుకున్నా కదా, మీకు చూపిస్తున్నాను చూడండి, అర్థమవుద్ది. ఆ తీసుకున్న ఆకులోకి నిలువుగా అడ్డంగా పెట్టుకున్న ఆకు అయితే ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోండి. చూసారా, ఇలా 2 ఆకులు అయితే సరిపోతాయి. ఇలా అడ్డంగా ఒకటి నిలువుగా 2 ఆకులు అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇంకో ఆకు తీసుకొని ఆ తీసుకున్న ఆకు మధ్యలోకి అయితే ఈ నిలువుగా ఉండే ఆకు మడతలు 2 వచ్చే విధంగా అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఈ తీసుకున్న ఆకు మడతలు పెట్టుకున్నాం కదా, ఆ చివర్లు అయితే ఈ 2 నిలువుగా ఉండే దాని మధ్యలోకి అయితే రావాలి. ఇలా వస్తేనే మనకి ఈ గిలక నీట్గా అల్లుకునేది అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకో ఆకుని తీసుకొని ఇదే ప్రాసెస్ మీద ఆపోజిట్లో పెట్టుకోండి. ఇదిగో నేను ఆపోజిట్లో పెడుతున్నా చూసారా, ఇలా ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడ నుండి మీరు చూసేయండి, మీకు అర్థమైపోద్ది. నేను చెప్పే కాడికి మీరు చూస్తేనే క్లియర్గా అర్థమవుద్ది. ఇలా ఆకులన్నిటిని కూడా పేర్చుకోవడమేనండి. ఆపోజిట్లో ఒక ఆకు ఇటు వస్తే ఇంకో ఆకు అటు రావాలి. ఇలా మొత్తము 8 ఆకులు, నిలువుగా 2 ఆకులు, 8 ఆకులు అడ్డంగా అయితే ఆపోజిట్గా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఆపోజిట్గా ఉండే ఆకుల్ని ఇలా నేను చూపించిన విధంగా లాగి పెట్టుకోండి. లాగి పెట్టుకుంటే టైట్గా ఉంటుంది. నిలువుగా ఉండేటివి కూడా సేమ్ అలానే లాగేస్తే ఇదిగోండి ఇలా వస్తుంది. కొద్దిగా టైట్గా ఉండేటట్టు అయితే లాగుకోండి, లేకపోతే కొద్దిగా లూజ్గా ఉంటుంది, అంత బాగుండదు. టైట్గా ఉండేటట్టు అయితే లాగి పెట్టుకోండి. దాని తర్వాత ఈ రెండింటిని కూడా ఇలా నేను చూపించిన విధంగా ఆ పక్కకు ఈ పక్కకి ఇలా వచ్చే విధంగా మడత పెట్టుకొని, ఈ మడత పెట్టుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నాను చూసారా, ఇలా సందుల్లోకి అయితే దోపేసుకోండి. 2 వరుసలు దోపుకోండి, కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇంకో పక్క కూడా సేమ్ అలాగని ఈ సందుల్లోకి దోపేసుకుంటే బుట్ట గట్టిగా ఉంటుంది, చూసేదానికి కూడా బాగుంటుంది. చూసారా ఎలా దోపేసుకున్నాను. దాని తర్వాత ఈ వేస్ట్ని ఎక్స్ట్రా వచ్చింది కదా వేస్ట్, అదైతే కట్ చేసేసుకోండి.
ఇలా ఇలా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు పైకి కిందకి ఎలా కప్పెట్టేసుకోవాలో అల్లే ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. చూసారు కదా ఎలా దోపేసుకోవాలో. ఇలా నేను ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ మీకు చూస్తేనే బాగా అర్థమవుద్ది. ఇప్పుడు చిన్న గులకరాలు ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వీటి మధ్యలో వేసుకోండి. ఆడిచ్చేటప్పుడు సౌండ్ బాగా వస్తుంది. అదే ముందు అల్లుకున్నాం కదా, అదే ప్రాసెస్ మీద ఇప్పుడు కూడా అల్లేసుకోవడం. ఇది అదే ప్రాసెస్ పైన ముందు ఎలా కప్పి పెట్టుకునే దానికి అల్లుకున్నామో సేమ్ అలాగని ఇక్కడ కూడా అల్లేసుకోండి. చూసారా ఎలా వచ్చిందో? ఇలా రెండు పక్కలు కూడా కప్పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సౌండ్ కూడా ఆడిస్తే బాగా వస్తుందండి. నేను లాస్ట్లో మళ్ళీ మీకు సౌండ్ వినిపిస్తాను. ఇప్పుడు పైన ఈ పక్కన్న ఆకులు ఆ పక్కకి, ఆ పక్కన్న ఆకులు ఈ పక్కకి, అంటే కింద పైన ఉన్నాయి కదా రెండు పక్కలు, అవి ఆపోజిట్గా వచ్చేటట్టయితే ఇలా దోపు పెట్టుకోండి. నేను చూపించిన విధంగా అర్థమవుతుంది కదా. నాకు చెప్పేది అంత క్లియర్గా రావటం లేదండి, అందుకనేసి మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. చూడండి, రెండు పక్కలు కూడా ఇప్పుడు ఈ పైకి ఇలా నిలువుగా ఉండేవి చూసారా, పైకి వచ్చి కిందకి వచ్చే విధంగా ఇలా నేను చూపించిన విధంగా అయితే దోపు పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులకి సైడ్కి తిప్పి సైడ్ పక్కకి దోపుకోండి. ఇప్పుడు నిలువుగానే మనం ఇప్పుడు దాకా దోపుకున్నాం కదా, ఇప్పుడు పక్కకి దోపుకోండి. మనకి గిలక చూసేదానికి మంచి షేప్ లో వస్తుంది, మంచి డిజైన్ వస్తుంది. అందుకని సైడ్లకి ఇలా 4 ఉన్నాయి కదా, ఈ 4 ఆకులు కూడా రెండు పక్కలు కూడా పక్కలకైతే దోపేసుకోండి. రెండు పక్కలు కూడా ఇదే ప్రాసెస్ మీద దోపు పెట్టుకోండి. ఇక్కడ నుండి మరి నేనేం చెప్పను, మీరే చూడండి. చూసారా, దోపు పెట్టుకున్న తర్వాత ఎలా వచ్చిందో? ఇలా వచ్చిన వాటిని ఎక్స్ట్రా ఆకు ఉంది కదా, ఆ ఆకులను అయితే కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత మనకి చూడడానికి అయితే బాగా కనిపిస్తుంది. కొద్దిగా నీట్గా కట్ చేసుకోండి, అప్పుడే చూడడానికి అయితే బాగుంటుంది. కట్ చేసుకున్నాం కదా, చూసారా ఎంత నీట్గా వచ్చిందో? ఇప్పుడు దీనికి కర్రపుల్లలు పెట్టేస్తాడనండి. ఇప్పుడు ఏదో ఒక పక్క, ఎక్కడ ఏ పక్క అయినా పర్వాలేదు, 4 పక్కల్లో ఏ పక్క అయినా పర్వాలేదు. ఈ పుల్లనైతే ఇలా నేను చూపించిన విధంగా దోపు పెట్టేసుకోండి. మనకి పట్టుకొని ఆడించుకునేదానికి బాగుంటుంది. ఈ పుల్ల మీ ఆప్షనల్, పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకుండా ఆడించుకున్నా పర్వాలేదు. పుల్ల పెట్టుకునే కాడికి పుల్ల పెట్టుకోకుండా ఆడించుకోవడమే మేలండి. ఎందుకంటే పుల్ల ఊరకనే లాగితే వచ్చేస్తుంది, పెద్ద గట్టిగా ఏమి ఉండదు. కాకపోతే పట్టుకునేదానికి అనువుగా ఉంటుందని మాత్రమే ఈ పుల్ల పెట్టుకోవడం, పెద్దగా యూజ్ ఏమైతే ఉండదు. ఇది మీ ఆప్షనల్, కానీ పెట్టుకోకుండా ఆ చిన్నపిల్లలకి ఇస్తేనే మంచిది. చిన్నపిల్లల చేతిలో ఎక్కువసేపు నీట్గా ఉంచరు కదా, తీసేసిస్తే పట్టుకొని ఆడుకుంటారు ఈజీగా.
చూసారా, నేను ఇది డిజైన్ కోసం అయితే మళ్ళీ ఈ పుల్లకి ఆకునైతే చుట్టానండి. ఇది కూడా మీ ఆప్షనల్, నచ్చితే అల్లుకోండి లేకపోతే లేదు. చూడడానికి బాగుంటుందని అయితే నేను అల్లాను. ఇంతేనండి ఈ గిలక చేయడము. మీ అందరికీ ఈ గిలక చేసేది నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే మాత్రము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మంచిగా సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు ఇంకా ఎక్కువగా చేసి పెడతాను. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయటం లేదు. లైకులు చేయండి. మీ లైకులు మాకు చాలా అంటే చాలా అవసరము. థ్యాంక్ యూ అండి. చూడండి ఎంత బాగున్నాయో, 2 చేశాను. చిన్నపిల్లలకి వీటితో ఆడుకోవడానికి అయితే చాలా బాగా ఇష్టపడతారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా ఆడుకుంటారు. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియో కూడా చాలా క్లారిటీగా వచ్చిందండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.